వీడియోస్లో అంటే ఇప్పుడు ఏదైనా సమ్ పిక్చర్ కనపడకూడదు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఆ పిక్చర్ ప్లేస్లో ఏం చేస్తాం మనం అంటే అసలు హైడ్ చేయడానికి కుదరదు, ఫేస్ కనబడకుండా. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన న్యూస్లో వాటిలో చూస్తాం, ఇప్పుడు యాక్సిడెంట్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఇప్పుడు ఆ పర్సన్స్ని ఏం చేస్తారు అక్కడ అది కనపడకుండా సమ్ మనకి బ్లర్ అయ్యేటట్టు మనకి చూపిస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు మనకి న్యూస్లో ఎవరైనా ఒక పర్సన్ చూపించేటప్పుడు ఫేస్ కనపడకూడదు అంటే ఏం చేస్తారు, ఆ ఫేస్ దగ్గర బ్లర్ చేస్తారు. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనం క్రియేట్ చేసే వీడియోస్లో ఇప్పుడు మనకి ఏదైనా సపోజ్ ఇప్పుడు నా మెయిల్ ఐడి కనబడకూడదు, కాబట్టి ఇప్పుడు ఆ లొకేషన్లో ఏం కావాలి, నేను బ్లర్ చేయాలి. ఇప్పుడు ఆ బ్లర్ చేయాలంటే ఎలా చేస్తాను? ఓకే, దానికి ఏం చేస్తారంటే ఇప్పుడు మామూలుగా మనం ఛానల్లోకి అంటే లాగిన్ అయిన తర్వాత ఛానల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ యువర్ వీడియోస్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మెనూ బార్లో యువర్ వీడియోస్ దగ్గరికి వచ్చి జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం యువర్ వీడియోస్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఛానల్ వీడియోస్ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకు ఒక వీడియో కావాలి, దానికి ఏం చేద్దామంటే క్రియేట్లోకి వెళ్ళి వీడియోని అప్లోడ్ చేద్దాం. ఓకే, సపోజ్ ఇదిగోండి ఈ వీడియో తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని అప్లోడ్ చేస్తాం. ఓకే, దీనికి జస్ట్ సమ్ టెక్స్టింగ్, బ్లర్ ఆప్షన్ ఇన్ YouTube. Okay, next how to blur a face using YouTube. ఓకే, జస్ట్ ఈ విధంగా ఇచ్చేద్దాం. ఇంకా కంప్లీట్ కాలేదు. డిస్క్రిప్షన్ తీసేసి డిస్క్రిప్షన్ ప్లేస్లో ఇదే పెట్టాను. ఓకే, ఫినిష్డ్ ప్రాసెసింగ్, దట్ ఈస్ ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం మనకి మిగతా ఆప్షన్స్ ఆల్రెడీ మనం చూసాం కాబట్టి జస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఓకే పబ్లిష్ ఇచ్చింది. ఓకే, క్లోజ్. ఇప్పుడు మనకి ఇక్కడ వీడియో అప్లోడ్ అయింది కదా, ఇప్పుడు ఈ వీడియో మీద క్లిక్ చేయండి. అంటే ఇక్కడ మనకు వచ్చి ఛానల్ వీడియోస్లో ఉన్నాం. ఇప్పుడు ఈ ఛానల్ వీడియోస్లో ఉన్న తర్వాత దీని వీడియో మీద మనం క్లిక్ చేసినప్పుడు
మీకు వీడియో డీటెయిల్స్ అని చెప్పేసి ఇంతకుముందు వచ్చినట్టే మనకి సేమ్ అదే వస్తుంది. కాకపోతే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చి మీకు ఇక్కడ ఆప్షన్స్ మారుతాయి. ఇంతకుముందు మనకి ఈ ఆప్షన్స్ రాలేదు మనకి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి ఇదిగోండి ఎడిటర్ అని చెప్పేసి ఉంది. దిస్ ఈజ్ వీడియో ఎడిటర్. ఓకే, ఇప్పుడు ఈ వీడియో ఎడిటర్ దగ్గర క్లిక్ చేయగానే ఎడిటర్ ఓపెన్ అవుతుంది, వీడియో ఎడిటర్. ఇప్పుడు ఈ వీడియో ఎడిటర్లో మీకు ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇస్తారు. ఓకే, జస్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ వీడియో ప్లే చేయాలంటే జస్ట్ వీడియోని ప్లే చేయండి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఎండ్ స్క్రీన్ వచ్చి మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎండ్ స్క్రీన్ వీడియోస్ పెట్టాం కదా, మనం అక్కడైనా ఎండ్ స్క్రీన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇదిగోండి ఇక్కడ నుంచి అయినా మనం ఎండ్ స్క్రీన్ ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఇదిగోండి బ్లర్. నెక్స్ట్ మీకు దీంట్లో ఆడియో వచ్చి ఇదిగోండి ఇక్కడ మనకి ట్రాక్ సపరేట్ అయింది, ఆడియో ట్రాక్. ఓకే, ఈ ఆడియో ట్రాక్ ఇది తీసేసి వేరే ట్రాక్ కావాలంటే వేరే ట్రాక్ పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియో. ఇప్పుడు మనం అప్లోడ్ చేస్తున్న వీడియో మీకు ఫ్రేమ్స్ ఇదిగోండి, అంటే టైం స్లైసెస్ డిఫరెంట్ అవుతా మనకి ఇక్కడ వీడియో మొత్తం డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, బ్లర్ కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే బ్లర్ ఆప్షన్ దగ్గరకు వచ్చి ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఓకే, దట్ ఈస్ యాడ్ బ్లర్. యాడ్ బ్లర్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి చూడండి, ఫేస్ బ్లర్, కస్టమ్ బ్లర్. ఓకే, అంటే కస్టమ్ బ్లర్ ఏంటంటే మీకు ఏ ఆబ్జెక్ట్ అయితే బ్లర్ కావాలనుకుంటారో దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు, అంటే ఆ ఒక్కటే. అలాగా ఉంటే ఫేస్ బ్లర్ అంటే ఏంటంటే మీకు ఆ ఫేస్ ఏదైతే ఫేస్ని మీరు బ్లర్ చేయాలని ఉంటారో అప్పుడు మీరు అక్కడ ఫేస్ బ్లర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ కస్టమ్ బ్లర్ అనేది సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కస్టమ్ బ్లర్ సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ బ్లర్లో ఇదిగోండి కస్టమ్ బ్లర్, మీకు ఏ షేప్ కావాలి అంటే రెక్టాంగిల్లోనా, నెక్స్ట్ ఓవెల్ షేప్. ఓకే, మీకు ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ రెక్టాంగిల్ సెలెక్ట్లో ఉంది, మీకు ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో వచ్చింది. ఇప్పుడు మీకు ఎక్కడ కావాలంటే దాన్ని మనం మూవ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఈ కెమెరా కనబడకూడదు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ప్లేస్. మీకు ఇది రెక్టాంగిల్లో కావాలా ఓవెల్, సపోజ్ ఇప్పుడు ఓవెల్ అనుకోండి షేపు, ఓవెల్ సెలెక్ట్ చేస్తే మీకు ఇదిగోండి ఓవెల్ షేప్లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫేస్ కనబడకూడదు, ఫేస్ దగ్గర పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీంట్లో బ్లర్ బిహేవియర్. ఇక్కడ వచ్చి మనకి ఈ షేప్స్ మనకి ఇక్కడ వచ్చి మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫిక్స్ బ్లర్ పొజిషన్ అంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఆ పొజిషన్ ఫిక్స్ అయిపోతుంది. అలా కాకుండా మీకు ట్రాక్ ఆబ్జెక్ట్ ఇచ్చారనుకోండి, మీకు ట్రాక్ ఆబ్జెక్ట్ ఇస్తామవుతుందంటే ఆ ఆబ్జెక్ట్ ఎక్కడెక్కడైతే ఉంటుందో మీకు అక్కడ ట్రాక్ అవ్వదు. ఓకే, అంటే ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను, ఇప్పుడు ఫిక్స్డ్ బ్లర్ పొజిషన్ ఇచ్చాను అనుకోండి, ఇది ఇక్కడ మాత్రమే అది బ్లర్ అవ్వదు. అది కాకుండా ట్రాక్ ఆబ్జెక్ట్ ఇచ్చామనుకోండి, మీకు ఆబ్జెక్ట్ ఎక్కడెక్కడైతే మూవ్ అవుతుందో ట్రాక్ చేస్తూ ఉంటుంది, ట్రాక్ చేసి దాన్ని బ్లర్ చేసేస్తుంది. సపోజ్ ఇప్పుడు దీంట్లో ఫిక్స్ బ్లర్ పొజిషన్ ఇద్దాం, ఇచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సేవ్. ఓకే, సేవ్. ఇక్కడ మనం వెయిట్ చేయాలి. వీడియో ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్, ప్లీజ్ చెక్ బిలో, చెక్ బ్యాక్ లేటర్. అంటే కొంచెం టైం తీసుకుంటుంది ఇది.
ఓకే, ఇప్పుడు ఇది ఇట్లా ఉంచుదాం. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి యూట్యూబ్, ఎవరి వీడియోస్లోకి వెళ్ళి ఓకే. ఇప్పుడు దీంట్లో మనం నిన్న క్లాస్లో ప్లేలిస్ట్ చెప్తే మనకి అది కాలేదు కదా, జస్ట్ ఇప్పుడు ప్లేలిస్ట్ చూద్దాం. ఓకే, చూద్దాం ఇప్పుడు అవద్దాం. ఇప్పుడు ప్లేలిస్ట్ దగ్గర క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ మనం నిన్న ఇది తీసుకున్నాం కదా, సి వీడియో ట్యూటోరియల్స్ అని చెప్పేసి, జస్ట్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన 3 డాట్స్లో ఇప్పుడు ఈ డాట్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఆప్షన్స్లో యాడ్ వీడియోస్. ఓకే, ఎవరి వీడియోస్లో ప్లేలిస్ట్, సపోజ్ దీన్ని రిమూవ్ చేద్దాం. ఓకే, న్యూ ప్లేలిస్ట్ మళ్ళీ క్రియేట్ చేద్దాం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ వచ్చి టెస్టింగ్ ప్లేలిస్ట్ అని చెప్పేసి ఇద్దాం, క్రియేట్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఇంట్లో యాడ్ వీడియోస్. సంథింగ్ ఛానల్లో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, దీనికి ఓపెన్ చేద్దాం. ఛానల్ చేంజెస్ చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓకే, యాడ్ మేనేజర్ దీంట్లో సపోజ్ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకున్నాం. ఓకే, దీంట్లో మనకి 6 వీడియోస్ ఉన్నాయి. ఆన్లైన్ వీడియోస్ దగ్గర క్లిక్ చేసి ఓకే, నెక్స్ట్ ఎవర్ ఛానల్. ఇప్పుడు దీంట్లో ఎవర్ వీడియోస్. ఇప్పుడు ప్లేలిస్ట్ ఇది. ఓకే, దీంట్లో కూడా ఆ రోజు వచ్చినట్లు ట్రై చేసినట్టున్నాం.
ఓకే, అది బ్లర్ కంప్లీట్ అయిందో చూద్దాం. ఓకే, ఇది ఛానల్ మారింది. ఓకే, సపోజ్ ఇప్పుడు దీన్ని ప్లే చేస్తుంది. లేదు, కంప్లీట్ అవ్వాలా. ఓకే, ఎవరి వీడియోస్లోకి వెళ్ళి ఓకే, ఇప్పుడు దీన్ని ఎదగండి. ఇంకా ప్రాసెసింగ్లో ఉంది, ఇంకా ప్రాసెసింగ్ కంప్లీట్ కాలేదు. ఓకే, దీన్ని ఇట్లానే ఉంచేసి వేరే ట్రై చేసి చూద్దాం. ఓకే, దీంట్లో సపోజ్ తీసుకుందాం. ఓకే, దీంట్లో ఎవరి వీడియోస్లోకి వెళ్ళిపోదాం. ఎవరి వీడియోస్లో మన ప్లేలిస్ట్ కదా, జస్ట్ ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసి ఓకే, ఇప్పుడు ఇక్కడ న్యూ ప్లేలిస్ట్, ప్లేలిస్ట్ టైటిల్ వచ్చి ఇక్కడ నేను టెస్టింగ్ ప్లేలిస్ట్ అని చెప్పేసి టైటిల్ డిఫైన్ చేశాను. విజిబిలిటీ ఆల్, దట్ ఈస్ పబ్లిక్, క్రియేట్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ హియర్
యాడ్ వీడియోస్. ఇదిగోండి ఈ విధంగా మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఒకటి వీడియో సెర్చ్, నెక్స్ట్ యూఆర్ఎల్, తర్వాత యువర్ యూట్యూబ్ వీడియోస్. వీడియో సెర్చ్ అంటే మీకు ఏ వీడియోస్ అయితే కావాలో ఆ వీడియోస్ని ఇక్కడ మనం సెర్చ్ చేసి ప్లేలిస్ట్లో పెట్టుకోవచ్చు. యూఆర్ఎల్ వచ్చి మీకు అక్కడ అంటే వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్. ఓకే, లేదంటే వీడియోస్ ఓపెన్ చేసినప్పుడు మనకు వచ్చే లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్ని పేస్ట్ చేసేయండి. ఓకే, ఇక్కడ నుంచి అలా యాడ్ చేసుకోవచ్చు. లేదా యువర్ యూట్యూబ్ వీడియోస్ ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ ఛానల్లో ఏ వీడియోస్ అయితే ఉన్నాయో మీకు ఆ వీడియోస్ లిస్ట్ మొత్తం ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు దీంట్లో మీకు ఏ వీడియో కావాలి జస్ట్ మీరు దాని మీద ఇవన్నీ క్లిక్ చేసి, అంటే ఒక్కొక్కటి యాడ్ చేయటం కాదు, ఇప్పుడు మీరు ఇవన్నీ ఒకేసారి క్లిక్ చేసుకోండి, యాడ్ చేయండి. ఇదిగోండి మీకు అన్నీ సెలెక్ట్ అయ్యింది. సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, యాడ్ వీడియోస్. ఓకే, ఇదిగోండి మీకు యాడ్ వీడియోస్ అనగానే మీకు మొత్తం యాడ్ అయిపోయింది. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే యువర్ వీడియోస్లోకి వచ్చి ఇదిగోండి ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు ఈ వీడియోని ఓకే ప్లే చేయండి, అంటే మళ్ళీ దీంట్లోకి వీడియో డీటెయిల్స్లోకి వస్తుంది. ప్లే అవ్వగానే చాలా యాడ్ అవ్వలేదండి. క్లాస్లో 4 minutes. సపోజ్ తీసుకో. ఓకే, ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ మనకు అప్లోడ్ కాలేదు, అంటే అప్లోడ్ మీన్స్ ఇంకా రిఫ్రెష్ అవ్వలేదు, అందువల్ల మనం అక్కడ ప్లే చేసినప్పుడు రావట్లేదు. ఇంకా దీంట్లోకి వచ్చేసి జస్ట్ ఇక్కడ వాచ్ ఆన్ యూట్యూబ్ అని క్లిక్ చేస్తే ఇవ్వండి, ఇక్కడ మనకి వీడియో ప్లే అవుతా అక్కడ మన లిస్ట్ ఏమైతే పెట్టుకున్నామో మీకు ఆ లిస్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది మనకి ఇక్కడ ప్లే లిస్ట్ యొక్క యూస్. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో ఏదైనా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నప్పుడు మనకి పక్కన డిస్ప్లే అవుతుంది కదా. సపోజ్ ఇప్పుడు సి లాంగ్వేజ్, జస్ట్ ఈ వీడియోని సెర్చ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు సెర్చ్ చేసేటప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ 71 అని 101 ఇప్పుడు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు దీన్ని మీరు ఓపెన్ చేసి ప్లే చేసేటప్పుడు మనకేమవుతుంది, ఆ వీడియో ప్లే అవుతా దానికి కంటిన్యూషన్ ఏమైతే ఉన్నాయో ఆ మొత్తం మనకి ఇక్కడ లిస్ట్ డిస్ప్లే అవుతుంది.
ఈ విధంగా మన వీడియోస్ మనం లిస్ట్ క్రియేట్ చేయాలంటే దానికి మనకి ఈ ప్లేలిస్ట్ యొక్క యూస్. ఓకే, అంటే ఇది మనకి యాక్చువల్గా ప్లేలిస్ట్ ఇది క్రియేట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. మనం ఇంతకుముందు ప్లే చేసినప్పుడు యాక్చువల్గా ఇక్కడ నుంచి ప్లే చేసినప్పుడు మనకు వచ్చేయాలి. ఓకే, అది రాలేదంటే మనకి ఇంకా అప్డేషన్ కాలేదు. అందుకని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తాం, మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వచ్చేసి ఇప్పుడు మనం ఇంతకుముందు తీసుకున్న ప్లేలిస్ట్ దగ్గరికి వచ్చి ఇక్కడ మీరు ఇక్కడ నుంచైనా ప్లే చేయొచ్చు. ఇక్కడ మీరు ప్లే చేయగానే మీకు ఆటోమేటిక్గా అక్కడ ప్లే అవ్వదు. ఓకే, ఇక్కడ ప్లే అయ్యేటప్పుడు మనకి ఆ లిస్ట్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ లిస్ట్ మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. లేదా ఇప్పుడు దీనికి నేమ్ ఏమి ఇచ్చాం మనం, టెస్టింగ్ ప్లేలిస్ట్ అని చెప్పేసి ఇచ్చాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను టెస్టింగ్ ప్లేలిస్ట్ అని చెప్పేసి నేను దీన్ని సెట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఇంక్లూడ్ చేసిన వీడియో చూద్దాం ఎక్కడ ఉందో. టెస్టింగ్ ప్లేలిస్ట్. ఓకే, మనకి ఇంకా స్టార్టింగ్లోకి రాలేదు. How to create YouTube channels for beginners. ఓకే, సపోజ్ క్లిక్ చేయండి, మనకి ఛానల్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఓకే.
ఓకే. అంటే టెస్టింగ్ ప్లేలిస్ట్ మీద మనకి ఎక్కువ ఉండటం వలన మనం ఎక్కడో వచ్చి ఉంటుంది. ఓకే. అంటే తెలిసింది కదా, ఇప్పుడు మనకి ప్లే లిస్ట్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. అంటే సెర్చ్ చేసినప్పుడు మనం ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేస్తే దాని కంటిన్యూషన్ ఏమైతే ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం మనకు వచ్చేస్తుంది. ఇది మనకి ప్లే లిస్ట్ యొక్క యూస్. ఓకే. నెక్స్ట్ దీంట్లో చూద్దాం, ఇది కంప్లీట్ అయిందేమో. ప్రాసెసింగ్ ఇంకా చాలా కాలేదు ఇంకా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోనే మనం బ్లర్లో ఏమి ఇచ్చాం, ఇక్కడ దీంట్లో ఎడిటర్లోకి వెళ్దాం. ఛానల్ కంటెంట్లో ఏదైనా ఒక వీడియో తీసుకుందాం. ఈ పనికిరావు, అంటే మనకి మూమెంట్ ఉన్నది కావాలి కాబట్టి ఇప్పుడు దీంట్లో మళ్ళీ అప్లోడ్ చేయాల్సింది అది. అంటే మనం ప్రీవియస్ దాంట్లో ఇచ్చింది, మనం ఇచ్చిన వీడియో ఫిక్స్ పొజిషన్ ఇచ్చాం. ఓకే. అలా కాకుండా దాంట్లో మనకి ట్రాకింగ్ ఇచ్చినప్పుడు ఎలా అన్నది చూద్దాం. అంటే ఈరోజు పెట్టేస్తే మనకి రేపటికి వచ్చి కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మీకు ఫిక్స్డ్ ఇచ్చినా లేదంటే ట్రాకింగ్ ఇచ్చినా మీకు అది వీడియో మొత్తాన్ని రెండరింగ్ చేసుకోవాలి. అందువలన ఏమవుతుందంటే మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది. అందులో ఇప్పుడు మనం తీసుకున్న ఈ వీడియో వచ్చి సైజు కూడా మనకు కొంచెం చిన్నది. అదే మనకు కొంచెం వీడియో కానీ పెద్దదైతే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. కంప్లీట్ కావాలి. ఓకే, కంప్లీట్ అయిపోయింది కదా. జస్ట్ దీనికి టెస్టింగ్ బ్లర్ ఆప్షన్ యూజింగ్ యూట్యూబ్ ఎడిటర్. ఓకే, దీన్నే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేద్దాం. నెక్స్ట్, it's not made for children's. Next, public, publish. ఓకే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి వీడియో డీటెయిల్స్లో ఇప్పుడు దీంట్లో ఎడిటర్లోకి వెళ్ళి ఓకే, ఇది స్టార్టింగ్ కాబట్టి జస్ట్ ఈ విధంగా వస్తుంది. గెట్ స్టార్టెడ్ ఇచ్చాను. ఇప్పుడు దీంట్లో బ్లర్ సెలెక్ట్ చేసి ఫేస్ బ్లర్, కస్టమ్ బ్లర్. అంటే మనకి కస్టమ్ బ్లర్లో మనకి ఏదైతే కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఫేస్ బ్లర్ అన్నా అనుకోండి, అంటే ఆబ్జెక్ట్లో మీకు ఫేసెస్ ఉండవు. ఇప్పుడు మీరు ఇక్కడ ఫేస్ బ్లర్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫేసెస్ని డిటెక్ట్ చేస్తుంది. అంటే మీరు అప్లోడ్ చేసిన వీడియోలో ఏ ఫేసెస్ అయితే ఉన్నాయో ఫేసెస్ మొత్తాన్ని డిటెక్ట్ చేస్తుంది.
ఓకే, ఇది వచ్చి మనకి కొంచెం టైం ప్రాసెస్ ఆప్షన్స్ ఇవి. ఓకే, స్టిల్ ప్రాసెసింగ్. ఓకే, ఇదిగోండి. ఎప్పుడైతే మీకు అక్కడ ఫేసెస్ ఫెచ్చింగ్ కంప్లీట్ అయిపోద్దో మీకు అక్కడ అంటే కొంచెం డిఫరెన్స్ ఉన్నా మనకు ఆ పిక్చర్స్ ఇవ్వండి, మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే. ఎన్ని ఫేసెస్ అయితే ఉంటాయో అన్ని ఫేసెస్. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ ఫేస్ ఉన్న ప్రతి చోట బ్లర్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే సెలెక్ట్ ఆల్ ఇచ్చేసి, ఓకే ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఇచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ అప్లై.
ఓకే, అప్లై అవ్వగానే ఇప్పుడు మీకు ఇదిగోండి, అంటే మనం అక్కడ 4-5 వచ్చినాయి కదా, క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి అవన్నీ ఒక్కొక్క లేయర్గా సెలెక్ట్ అయ్యి మీకు ఆ పిక్చర్ ఎక్కడెక్కడైతే ఉంటుందో మీకు అది బ్లర్ అవుతూ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక్క దానికి ఇచ్చిన దానికి మనకి టైం తీసుకుంది, ఇప్పుడు మనకి ఎక్కువ ఇచ్చాం కాబట్టి ఇది మనకి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇదిగోండి మీకు ఈ విధంగా బ్లర్ తీసేసుకుంటాం. బ్లర్ తీసుకొని మీకు ఏమవుతుంది, అది డైనమిక్ అనమాట. అంటే ఎక్కడెక్కడైతే మీకు ఆ ఫేస్ ఉంటుందో, ఎటుపక్క అయితే మూవ్ అవుతుంటుందో అంటే ట్రాక్ చేస్తా మీకు ఆ ఫేస్ని బ్లర్ చేసేస్తుంది. అంటే ఏ ఫేసు మనం ఇప్పుడు ఏమైతే ఫేసెస్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసామో సెలెక్ట్ చేసిన ఫేసెస్ మొత్తం. ఓకే, ఇది మనకి ఫేస్ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు ఇది మనకి ఆప్షన్. ఇది నెక్స్ట్ ఇక్కడది ఏంటంటే మనకి ఫిక్స్డ్ పొజిషన్. ఓకే, అంటే కస్టంలో ఫిక్స్డ్ పొజిషన్. ఇవ్వ మీకు ఇంకా కంప్లీట్ కావాలి. ఓకే, రెండో మీకు కొంచెం టైం తీసుకుంటుంది అది. ఓకే, సారీ, క్యాన్సిల్. ఇది సేవ్ చేయాలి, సేవ్ చేయలేదు మర్చిపోయాను. సేవ్ దగ్గరికి వెళ్ళి సేవ్. ఓకే, సేవింగ్ అయిపోయింది. ఇప్పుడు దాని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇది రేపు చూపిస్తాను ఎలా బ్లర్ అయింది అన్నది. ఇప్పుడైతే కంప్లీట్గా కనీసం 2-3 అవర్స్ పడుతుంది. ఓకే, ఇది కూడా కంప్లీట్ కావాలి మనకి. ఓకే, రేపు క్లాస్లో వచ్చి ఈ బ్లర్ ఆప్షన్ తీసుకుంటే దీంట్లో రిమైనింగ్ ఆప్షన్స్ తీసుకోండి. ఓకే, అది నువ్వు కూడా ట్రై చేయి అజీజ్. ఓకే, ఎందుకంటే అది టైం ఎక్కువ తీసుకుంటుంది మనం బాగా. అది అంటే మూమెంట్ వీడియో తీసుకొని ఎక్కువ టైం ఉన్నది తీసుకోకూడదు. టైం ఎక్కువ ఉన్నది తీసుకుంటే ఉందంటే చాలా టైం తీసుకుంటుంది. అది అంటే నెట్ వేస్ట్ అయిపోద్ది. అన్లిమిటెడ్ అయితే పర్వాలేదు, లిమిటెడ్ అయితే మీకు నెట్ వేస్ట్ అవుద్ది, ప్లస్ కంప్లీట్ కూడా కాదు. అది అది అట్లా పెట్టేసి ఉంచేయాలి. ఓకే సార్. ఓకే, అది రేపు చూపిస్తాను. సార్ ఇది వీడియో చెప్పింది ఈ రోజుది.
అదే రియాజ్ ఆన్లైన్ లో పెట్టమంటున్నాడు ఈ రోజుది. ఓకే ఓకే షూర్ సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే బాయ్.